హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అను వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వారికి టమాటా రైస్ చేస్తున్నాను అనమాట. మాకు లెంట్ డేస్ మేమైతే నీస్తాను, అందుకని చెప్పి ఇంకా 40 డేస్ తినమనమాట. ఈయనకి ఏదైనా చేయమంటే నేను టమాటా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయనకి ఇలా కనిపించకూడదు, ఇవన్నీ పైన మనం వేగిస్తే ఇవి మాత్రం కనబడతాయి. అలా వేగించకుండా మామూలుగా మిక్సీలో వేసేస్తే ఇవన్నీ స్మాష్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పి నేను మిక్సీలో వేసి అప్పుడు ఈయనకి చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా స్మాష్ అయిపోయింది మొత్తం. అసలు ఆకులు ఏమీ కనిపించవు. ఇలా అయితే టమాటాలు కానీ ఆకులు కానీ ఏమీ కనిపించవు అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి దానిపైన కలర్ పెట్టాను ఫ్రెండ్స్. దీనిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసాను అనమాట. దీనిలో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్, తక్కువ. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని దీనిలో వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, పేస్ట్ వేసేసాను అనమాట. పేస్ట్తో వేసి గట్టితో అటు ఇటు కొంచెం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఎప్పుడు ఇలా పట్టుకొని ఉంచుకుంటాము, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాము అనమాట ఫ్రెండ్స్. అది కొంచెం అల్లం పేస్ట్ కొంచెం దీనిలో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, తగినంత తీసుకోవాలన్నమాట, మరి ఎక్కువగా కాకుండా. ఇదిగోండి, దీనిలో వేస్తున్నాను ఫ్రెండ్స్. దీంతో పాటు ఇది కూడా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అల్లం పేస్ట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని డీప్ ఫ్రై చేయాలి, బాగా ఇలా కలియబెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు. అదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీస్తున్నాను అనమాట. దాన్ని ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కలియబెట్టిన తర్వాత రైస్ అనేది దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందుగానే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, తగినంత ఉప్పు వేసుకోవాలి, దీంట్లో కరిగిపోతుంది అనమాట. తర్వాత ఈ రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ వేసుకున్నాం ఫ్రెండ్స్, తర్వాత కరివేపాకు వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది ఇలా పైన. మామూలుగా చూస్తున్నారు కదా, దీన్ని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట, ఇలాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనిలో వెనిగరు, అలాగే టమాటా సాసు, అలాగే అల్లం పేస్ట్, అన్నీ చిల్లీ పేస్ట్ అన్నీ వేసామన్నమాట. ఇప్పుడే వేసాను ఫ్రెండ్స్. వేసి కలియబెట్టినాను ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, ఇది ఇంకా కొంచెం ప్లేట్లో సర్వ్ చేసుకుని తినడమే. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మా వారికి పెడుతున్నాను అనమాట. ఇది మా వారి కోసం చేశాను ఫ్రెండ్స్. నేను ఎవరి కోసం అయితే చేయను, మా ఇంట్లో ప్రత్యేకంగా మా వారి కోసం ఏదోటి వెరైటీ చేసి పెడతానమాట. నీసు లేకోకుండా ఎలా చేసి పెడుతున్నాను. యాక్చువల్గా ఆయన అయితే తింటారు, నేనైతే తినమనమాట. నేను తింటలేదని ఆయన తినడం మానేశారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, అలాగే పెరుగు చట్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా రైస్ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.